హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బసవ ఛానల్కి స్వాగతం. మా బసవకి కొమ్ముల జాకెట్ ఆయన వచ్చిండు. అంటే కొమ్ములు బాగా పెద్దగా అయినాయి కదా పాపం. అది ప్రతిరోజు కొమ్ములు పెద్దగా అయ్యి బాగా ఇబ్బంది పడింది. కానీ మూగజీవాలు కదండి, మనకు చెప్పలేక ఆ బాధ అవి భరించలేక, ఎందుకంటే మూగజీవాలకు దేవుడే దిక్కు అన్నట్టుగా, అందుకనే మాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. కొమ్ములు చెక్కి ఇచ్చేటంత టైం లేక దానికి చెక్కియలేదు. ఎక్కువ అయినాయి, అది పేర్లలాగా లేచినాయి. దాన్ని బాగా కింద పడతాయి. కొమ్ములు మంచిగా నీట్గా చెక్కిద్దామని అతన్ని పిలిచినాము. చూడండి, ఒక చెట్టుకు కట్టేసి ఇప్పుడు కొమ్ములు చెక్తాడు. దాని ముక్కు దానికి ఆనుకుంది, ముక్కు ఆనుకున్నది. మా ఆయన చెట్టుకు కట్టి దాన్ని అట్లే పట్టుకొని నిలబడిండు. ఇగో ఇక్కడ కొమ్ములు జాకెట్ అయినా అవి తీసుకొస్తున్నాడు. వాటిని ఏమంటారో మనకు కూడా తెలియదు అసలు. కానీ ఒక దగ్గర అయితే కొమ్ము బాగా చీల్చుకుపోయింది. ఆ కొమ్మును ఇట్లా తీసే వరకు అది బాగా ఎగురులాడుతుంది. పాపం అది ఏడుస్తుంది, కంట్లో నీళ్ళు వచ్చినాయి దానికి, బసవగానికి. అగో అది ఎక్కువ అది చెక్కే వరకు, దాన్ని కొట్టే వరకు అది బాగా నొప్పి లేచి ఎగురుతుంది. కానీ మనకు కొంచెం ఏమైనా అయితే మనం హాస్పిటల్కి వెళ్ళడము, ఇతరులకు చెప్పుకోవడము, ఏవో ఇట్లా ఇబ్బంది పట్టలేక పక్కన వాళ్ళకి చెప్పుకోవడము, ఇవన్నీ చేస్తాం. కానీ అవి పశువులు కదా, వాటికి నోరు ఉండదు, జస్ట్ తినడం ఉండడం. వాటిని మనం ఇబ్బంది పెట్టినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరు అని కూడా అడగలేవు అసలు. కొట్టినా కూడా అడగలేవు అవి. మనం కొట్టినా అడగలేవు, వాటిని ఇబ్బంది పెట్టినా అడగలేవు. కానీ మేము మాత్రం కొట్టమండి, ఇది వాస్తవం. పశువులను మాత్రం కొట్టం. అది కొట్టకుండా చాలా ప్రేమగా పెంచుతున్నాం. 4 పశువులు మాకు. ఒకటి బసవ, ఒక ఆవు, 2 దూళ్ళు. వాటి 4ంటిని మంచిగా ప్రేమతోనే పెంచుతున్నాం. ఎంత సతాయించినా మా వారు మాత్రం అస్సలు కొట్టడు. నాకే కోపం వస్తే ఎప్పుడన్నా కొడతా, కానీ మా వారు మాత్రం అస్సలే కొట్టడు వాటిని. అవి ఎంత ఇబ్బంది పెట్టినా కొట్టడు. అంత ప్రేమగా పెంచుతున్నాం మేము. అగో కొమ్ము చూడండి, ఈ కొమ్ము చూడండి వెనకాల సైడు ఎంత పెచ్చు లేచింది ఇట్లా బాగా. అది గోడలకు రాసి కూడా కొంచెం దానికి దురద పెట్టి బాగా కొమ్ము ఎక్కువ లేచింది, పేరు లేచింది. అది మనం చాలా రోజులు పెట్టి ఇంకా పొరపాటు చేసినాము, దానికి నొప్పి అవుతుంది. చూడండి, అది స్టార్టింగ్లోనే ఉన్నాయి కదా, తెచ్చినప్పుడే కొంచెం ఉన్నాయి. వీడియో పూర్తిగా చూస్తే ఇంకా దాని గురించి బాధాకరంగా ఉంటుంది. కానీ ఒక విధంగా ఇట్లా కొమ్ములు చెక్తేనే దానికి కూడా నీట్గా ఉంటుంది. కొంచెం ఇబ్బంది అయినా కొంచెం కష్టపడే దాన్ని, కొంచెం ఓపికతో దాన్ని కొమ్ములు చెక్తే బసవ చూడండి ఎంత అందంగా కోరుతాడో లాస్ట్కి. మా బసవ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మేము చేసే వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో తెలిస్తే చెప్తే మీరు దానిని బట్టి మేము కూడా ఫాలో అవుతుంటాం. ఇక్కడ వేరే ఉండాలి, అక్కడ వేరే, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అనే విధంగా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. శివుడికి చాలా ఇష్టమైంది నందీశ్వరుడు, నంది. ఆ నంది లెక్కనే మా బసవ కూడా ఎంత అందంగా ఉంటాయంటే ఫేసు, ఆ కళ్ళు మస్తు అట్రాక్టివ్గా ఉంటాడు. బసవడి బాగా చూడండి. ఇప్పుడు
తను కొమ్ములు చెక్కేసిండు. చెక్కి ఇప్పుడు అది ఏదో దాన్ని స్మూత్గా చేయడానికి దాన్ని రాకుతున్నాడు కొమ్ములని. అంటే ఆ చెక్కింది కదా, ఆ పేర్లు మొత్తం ఇట్లా పోవడానికి అది తీసుకొచ్చి రాకుతున్నాడు బాగా. దాని కన్ను మీదకి ఆయన చూడతాడు కొంచెం పై అది. వీడియో పూర్తిగా చూడండి, చూసి ఆ వీడియో ఎట్లా ఉందనేది కూడా మాకు కామెంట్ చేయండి. బసవకి కొమ్ములు చెక్కే విధానం కూడా మీకు నచ్చిందా, లేదా ఈ విధంగా కాదు ఇంకో విధంగా అని చెప్తే ఆ విధంగా కూడా ఇంకా నెక్స్ట్ టైం మేము దానికి కలర్ వేయాలి, కొమ్ముల ప్రిపేర్ అవుతాం. వేయద్దా? ఈ వీడియోకు ఆడియో చేసే విధానం కూడా బాగలేకపోతే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్తగా వీడియోస్ చేస్తున్నాం కదా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దో నాకు అర్థం కాదు. ఏదో నాకు తోచినంతగా నేను మాట్లాడుతున్నా. అందులో ఏమైనా తప్పు ఉంటే కూడా క్షమించండి. బసవ కానీ బాధ చూడండి ఎట్లుంది. వీడియోకు ఆడియో సెట్ కాకపోతే కూడా మాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు కదా, కొంచెం తడబడుతూ కూడా మాట్లాడవచ్చు. కానీ మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ కోసమే మేము వీడియోస్ చేసి మీలాంటి వాళ్ళ సపోర్ట్తో కూడా మేము కొంత ఎదగాలని మమ్మల్ని ఆశీర్వదించి మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయింది, కొమ్ములు చెక్కడం అయిపోయింది. ఇప్పుడు తాడు తీసేసి దాని అందం చూడండి ఎంత బాగుంటుంది. బసవ కండ్లు కాటుక కండ్ల మాదిరి ఉంటాయి, మస్తు అట్రాక్టివ్గా ఉంటాయి. ఆ ఫేస్ చూడండి. ఆ కొమ్ములకు ఆయుధం రుద్దమని చెప్తున్నాడు తను. తెచ్చి రుద్దాలి. చూడండి, బసవేశ్వరుడు మీకు నచ్చితే లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు ఏమన్నా వేరే విధంగా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. బాయ్ అందరికీ. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, మా వీడియోస్ కూడా ఉండాలి. అందుకని బాయ్.